సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేపట్టాలనే విషయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఉపద్రష్ట వరప్రసాద్ వివరించారు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. సెప్టెంబరు 7వ తేదీ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ గ్రహణం గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది రాత్రి 9:50 మొదలై రాత్రి 1:31 వరకు, అంటే సుమారు 3:40 సేపు ఈ గ్రహణం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ గ్రహణం శతభిష నక్షత్రం 4వ పాదంలో ఏర్పడి పూర్వభద్ర 1వ పాదంలో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ శతభిషం పూర్వభద్ర నక్షత్రాలు కుంభరాశిలో ఉన్నారు కాబట్టి కుంభరాశి వారు, అలాగే పూర్వభద్ర 4వ పాదం మీనరాశిలో ఉంది కాబట్టి మీనరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ గ్రహణం అర్ధరాత్రి వేళ వస్తుంది, అందువలన 9:50 ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా పట్టు స్నానం అనేటటువంటిది చేయటం. ఇది 1:51 ముగుస్తుంది కాబట్టి విడుపు స్నానం కూడా చేయడం చాలా చాలా మంచిది. అయితే ఈ మధ్యకాలం అంతా ఏం చేయాలి? రాత్రి 9:50 నుంచి 1:30 వరకు కూడా ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే మంత్రాలు దీక్ష తీసుకొని ఉంటే అనుష్ఠానం చేయడం అనేటటువంటిది చాలా చాలా మంచిది. లేనివారు స్తోత్రాలు, లలిత సహస్రం, విష్ణు సహస్రం ఇలాంటివి చదవడం, సద్గ్రంథ పారాయణం చేసుకోవటం ఇలాంటివి చేయడం చాలా మంచిది. దీనికి సందేహం వస్తుంటుంది, మధ్యాహ్నం భోజనం ఎప్పుడు చేయాలండి, రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి? ఇలాంటివి ఆలోచించేటప్పుడు మధ్యాహ్నం 1:30 భోజనం చేయడం మంచిది. అలాగే ఆబ్దికాలు ఉండేటప్పుడు అది ఎలాగ అపరాహ్న వేళలో అవుతాయి కాబట్టి మధ్యాహ్నం 1:30 ఆబ్దికాలు అవన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఇక రాత్రికి 3 గంటల తర్వాత, మధ్యాహ్నం 3 తర్వాత ఏవైనా ఆహారం తీసుకోవడం మంచిది కాదు. కానీ మేము ఉండలేం, ఏం చేయాలి అనేటప్పుడు కనీసం గ్రహణానికి ఒక 3 గంటల ముందు, అంటే సాయంత్రం తర్వాత 7 గంటల లోపు మితంగా ఆహారం తీసుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహారం తీసుకోవడం అలాంటిది మంచిది. ఇక వృద్ధుల విషయంలో లేదా పిల్లల విషయంలో అలాంటి దానికి కొంచెం మనం ఈ సమయాన్ని సడలించుకోవచ్చు. ఏదైనా సరే 7 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం అంత మంచిదైతే కాదు. ఇక దీని గురించి శాంతులు ఏవైనా ఉన్నాయా, ఎవరెవరు చేయాలి? ఈ విషయంకి వస్తే కుంభరాశి వారు, మీనరాశి వారు చంద్రగ్రహణం కనుక 1 కేజీ బియ్యం, రాహుగ్రస్తం కనుక 1 కేజీ మినువులు ఆ మర్నాడు ఉదయం, అంటే గ్రహణం ఏ రోజైతే వస్తుందో 7వ తారీఖున మర్నాడు 8వ తేదీ ఉదయం అవి దానం చేయడం అనేటటువంటిది మంచిది. దీంతోపాటు స్తోమత ఉండేవాళ్ళు బంగారు సర్పాన్ని లేదా వెండి పడగని అది తీసుకోవడం, వెండి చందమామ తీసుకొని అవి కూడా దానం ఇస్తే చాలా చాలా మంచిది. వీరు చేస్తే సరిపోతుందా, ఇంకెవరైనా చేయాలా? ఈ విషయంకి వస్తే మనకి మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనస్సు ఈ రాశుల వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి వీరు చేయకపోయినా పర్లేదు. ఇక మిగిలిన రాశి వారు తప్పనిసరిగా చెయ్యాలి అనేటటువంటిది ఏమీ లేదు, కానీ మామూలుగా ఈ చెప్పినటువంటి దినుసులు దానం చేస్తే చాలా చాలా మంచిది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేసినటువంటి నక్షత్రంలో గ్రహణం అనేటటువంటిది ఏర్పడితే వారు, మనం ఉద్యోగంలో చేరినటువంటి నక్షత్రంలో గ్రహణం కానీ వచ్చిందంటే వారు కూడా ఈ శాంతి చేయించుకోవడం మంచిది. వారికి వృత్తిపరంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా జరుగుతుంది. ఇక గర్భిణీ స్త్రీలు రాత్రి
9:50 ఏర్పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాల ముందుగానే పడుకొని గ్రహణం అంతా అయిపోయాక వారు లేచినా పర్లేదు. ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి. ఎవరైతే ఈ నియమాలు చక్కగా పాటిస్తారో వారికి మంచి జరుగుతుంది. ఇక్కడ గ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి బాగుంది అంటే వాళ్ళకి ఏదో డబ్బు ఏదో వచ్చేస్తుంది, బంగారం వచ్చేస్తుందని కాదు. గ్రహణం వల్ల బాగోలేదు అంటే వాళ్ళకి ఏమో అయిపోతుందని కాదు. ఇలాంటి భయాలొద్దు. గ్రహణం ఏర్పడినటువంటి నక్షత్రాల్లోని వారు కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్య రీత్యా వారికి బాగుంటుంది. తర్వాత గ్రహణ సమయంలో ఆహారంలో దర్బలు వేయాలి అనేటటువంటిది అందరికీ తెలిసిందే. అయితే ఎందుకు దర్బలు వేయాలి అనేటటువంటిది ఒక ప్రశ్న. పూర్వం శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించడానికి వరాహమూర్తిగా ఆయన అవతారం దాల్చాడు. ఈ హిరణ్యాక్షుడు భూదేవిని తీసుకెళ్ళి సముద్ర గర్భంలో దాస్తే శ్రీ మహావిష్ణువు సముద్రంలో వెతకడానికి వరాహ రూపంలో ఆ సముద్రంలో వెతుకుతునేటప్పుడు మళ్ళీ ఒక్కసారి పైకి వచ్చేటప్పుడు ఆయన శరీరాన్నంతా విదిలించేటప్పుడు ఆ శరీరం నుంచి వచ్చేటటువంటి నీటి బొట్లు తమ మీద పడితే ఎంతో మంచిదని బ్రహ్మాది దేవతలు ఆ నీటి బొట్ల కోసం అందరూ కూడా తలలు దించి నిల్చున్నారు. అలాగే ఆ నీటి బొట్లు ఎక్కడైతే పడ్డాయో అక్కడ వచ్చినటువంటి మొక్కలే దర్బలు. దర్బలకి అంత విశేషమైనటువంటి శక్తి ఉంది. అందువల్ల ఈ దర్బలు అనేటటువంటివి విశేష ఫలితాల్ని అంటే ఎటువంటి చెడునైనా బాగు చేసేటటువంటి శక్తి దర్బల్లో దాగి ఉంది. సైన్స్ ప్రకారం చూసినా మనం కాస్మిక్ రేస్ అనేటటువంటిది గ్రహణ సమయంలో బాగా విడుదలవుతాయి కాబట్టి ఆ రేసుని అడ్డుకునేటటువంటి శక్తి దర్బలకు మాత్రం ఉంది. కాబట్టి మనం తినే ఆహార పదార్థాలని మీ అందరికీ తెలుసు, జాడీల్లో ఆవకాయ జాడీలో వాటిని ఈ దర్బలు అనేటటువంటివి వేస్తారు. ఇక తప్పనిసరిగా అందరూ కూడా గ్రహణం పట్టు స్నానం విడుపు స్నానం చేయడం, ఉదయం లేవగానే ఇంటిని శుద్ధి చేసుకోవటం, అలాగే దేవుణ్ణి శుద్ధి చేయటం ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి. అవి చేసి మీ నిత్యకర్మలు మామూలుగా మీరు చేసుకోవచ్చు.